Namaste friends, this is Melchizedek Gandhi. Recently, Elon Musk approximately 2 months back, like October 10th, 2024 లో వీ రోబోట్ అనే ఈవెంట్ కాలిఫోర్నియాలో జరిగింది. ఆ ఈవెంట్ లో టెస్లా హ్యూమనాయిడ్ రోబోట్స్ ని ఇంట్రొడ్యూస్ చేశాడు. టెస్లా కంపెనీని ఎలాన్ మస్క్ కొనే ముందే ఇది జస్ట్ ఒక కారు కంపెనీనే కాదు, ఈ టెస్లా కంపెనీ నుంచి ఫ్యూచర్ లో చాలా ఇన్నోవేషన్ చేయబోతున్నాము అని చెప్పాడు. ఎన్నో నెలల నుండి ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ మీద టెస్లా కంపెనీ రీసెర్చ్ చేస్తుంది. అసలు ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ అనే ప్రాజెక్ట్ ని మొట్టమొదటిసారిగా 2021 లో ఎలాన్ మస్క్ ఇంట్రొడ్యూస్ చేశాడు. అప్పటి నుంచి ఈ మల్టీ ఫంక్షనల్ మిషన్ ని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు. మరియు డిసెంబర్ 2023 లో ఒక ప్రోటోటైప్ ని రిలీజ్ చేశారు. హ్యూమనాయిడ్ రోబో లేటెస్ట్ వెర్షన్ అయిన ఆప్టిమస్ జెన్ 3 వెర్షన్ ని పరిచయం చేశారు. దీనికి ముందుగా వచ్చిన జెన్ 2 వెర్షన్ కేవలం మాట్లాడటం నడవడం వరకు మాత్రమే చేసేది. కానీ ఈ లేటెస్ట్ జెన్ 3 వెర్షన్ లో నడక వేగాన్ని, చెస్ట్ మూవ్మెంట్ ని, హ్యాండ్ మూవ్మెంట్ ని పెంచుతూ ఇంప్రూవ్ చేశారు. అప్పటి నుండి క్రమక్రమంగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. దీన్నే టెస్లా ఆప్టిమస్ లేదా టెస్లా బాట్ అని పిలుస్తారు. ఈ టెస్లా ఆప్టిమస్ రోబోస్ ని అందరి ముందుకి తెచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ షాక్ అయి స్టన్ అయిపోయారు. రోబో మూవీలో చూసినట్లు ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ ఏ పనినైనా చేస్తాయి. లైక్ హీ కెన్ సర్వ్, హీ కెన్ డాన్స్, హీ కెన్ టాక్, హీ కెన్ టేక్ సెల్ఫీస్, హీ కెన్ డూ ఎనీథింగ్ యూ వాంట్. దాదాపుగా 100కు పైగా టెస్లా ఆప్టిమస్ రోబోలు ఈ ఈవెంట్ లో సందడి చేశాయి. అందరికి హాయ్ చెప్పాయి, డ్రింక్స్ సర్వ్ చేశాయి, సెల్ఫీస్ ఇచ్చాయి, సాంగ్స్ పాడాయి, మరియు ఫ్రెండ్స్ తో ఇంటరాక్ట్ అయినట్లుగా అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడాయి. ఇంకా ఆ ఈవెంట్ లో ఎలాన్ మస్క్ ఏం చెప్పాడంటే, ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ మీతో కలిసి నడుస్తాయి, మీ చిన్న పిల్లల్ని కేరింగ్ గా చూసుకుంటాయి, మార్కెట్ కి వెళ్లి గ్రోసరీస్ ని తీసుకుని వస్తాయి, మీ ఇంటి గార్డెన్ లో పెరిగిన గడ్డిని కట్ చేస్తాయి అని చెప్పాడు. మరియు ఆ ఈవెంట్ లో ఆప్టిమస్ రోబో చేయగల పనులు వివరిస్తూ ఎలాన్ మస్క్ ఒక డెమో వీడియోని ప్లే చేశాడు. ఆ వీడియోలో ఆప్టిమస్ రోబో డెలివరీస్ కి వచ్చిన పార్సిల్స్ తీసుకుంటుంది, మొక్కలకి నీరు పోస్తుంది, కిచెన్ ని శుభ్రం చేయడం, మీ ఇల్లు క్లీన్ చేయడం లాంటివి అన్ని చేస్తుంది, మరియు మీ ఇంట్లో ఉన్న అందరికీ ఏమేం కావాలో అందిస్తుందని చెప్పాడు. దీన్ని ఎవరైనా కొనుక్కోవచ్చని మరియు మరికొన్ని సంవత్సరాల్లో మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుందని చెప్పాడు. దీని ప్రైస్ కూడా 15 to 30 lakhs మధ్యలో ఉంటుందని చెప్పాడు. ఈ టెస్లా ఆప్టిమస్ బేసిక్ గా మనకి ఏం కావాలన్నా చేసి పెడుతుంది. రోబో టీచర్ గా మారుతుంది, బేబీ సిట్ కూడా చేస్తుంది. ఈ రోజుల్లో బేబీ సిట్ అనేది ఎంత పెద్ద టాస్కో పెళ్ళయి పిల్లలు కనే వాళ్ళకి తెలుసు. సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి సరదా తీరిపోతుంది. కానీ ఈ టెస్లా ఆప్టిమస్ ఈ పనిని చాలా ఈజీగా చేసేస్తుంది. మీ పెట్స్ ని, అదేనండి మీ కుక్కని వాకింగ్ తీసుకుని వెళ్తుంది, గార్డెనింగ్ చేసి పెడుతుంది, మీరు అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మీకు వంట చేసి పెడుతుంది, మీ మైండ్ లోకి వచ్చిన ఏ పని అయినా సరే చేసి పెడుతుందని చెప్పాడు. మరియు మనుషులకు ప్రమాదం జరిగే డేంజరస్ పనులు కూడా ఈ ఆప్టిమస్ ద్వారా చేయించుకునేలా తయారు చేసామని చెప్పాడు. చాలా మంది బ్లైండ్ పీపుల్స్ కి, ముసలి వాళ్ళకి చాలా రకాలుగా యూజ్ అవుతుందని చెప్పాడు. ఒక మాటలో చెప్పాలంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం నిద్రపోయేంత వరకు మనం ఏమేం చేస్తామో అవన్నీ ఈ రోబో చేస్తూ మనతోనే ఉంటూ అన్ని రకాలుగా పని చేస్తుందని చెప్పాడు. మరియు ఆప్టిమస్ లో ఉండే పవర్ ద్వారా 20 కిలోల బరువు వరకు ఇది మోయగలుగుతుంది. ఇది 5.8 inches హైట్ ఉంటుంది. స్టార్టింగ్ లో దీన్ని ట్రైన్ చేసేటప్పుడు ఏవైనా సెన్సిటివ్ పనులు చేసేటప్పుడు చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది. మనం ప్రతిరోజు చేసే రిపీటెడ్ వర్క్స్ ని మనం చెప్పకుండానే దానంతటా అదే చేస్తుంది. అయితే ఎలాన్ మస్క్ త్వరలో తన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కి బదులుగా వీటిని ఉపయోగించబోతున్నానని చెప్పాడు. అయితే ఆల్రెడీ తన ఫ్యాక్టరీస్ లో ఇలాంటి రోబోస్ మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ చేయిస్తున్నాడు. 2026 కల్లా చాలా కంపెనీస్ కి వీటిని అమ్ముతానని చెప్పాడు. యాక్చువల్ గా ప్రస్తుతం లేబర్ షార్టేజ్ ఎక్కువగా ఉందని, ఆ ఇష్యూను ఓవర్కమ్ చేయడానికి ప్రపంచంలో ఉన్న చాలా కంపెనీస్ ఇలాంటి రోబోస్ ని తయారు చేయడం కోసం రీసెర్చ్ చేస్తున్నారు. సో అలాంటి కంపెనీస్ లో టెస్లా కూడా ఒకటి. సో ఇవి గాని వస్తే ఫ్యూచర్ లో చిన్న చిన్న పనులకు మనుషుల అవసరం ఉండదు. అయితే దీంతో పాటు ఇదే ఈవెంట్ లో లాంచ్ చేసిన సెకండ్ ఇన్నోవేషన్ సైబర్ క్యాబ్స్. ఆల్రెడీ టెస్లా కార్ లో ఆటో పైలట్ మోడ్ అనే ఆప్షన్ చూసాం. ఈ టెస్లా కార్ కి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియోని చేస్తాను, అప్పుడు మనం దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. కానీ ఈ సైబర్ క్యాబ్స్ లో స్పెషల్ ఏంటంటే ఈ కార్ లో స్టీరింగ్ ఉండదు, క్లచ్ ఉండదు, బ్రేక్స్ ఉండవు. టోటల్ ఎంటైర్ కార్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ కి ఎటువైపు ఎక్కడి నుంచి చూసినా ఒక్క వైర్ కూడా ఉండదు. మరి ఎలా ఇది వెళ్తుందంటే దీని గురించి కూడా ఒక స్పెసిఫిక్ వీడియోని చేస్తాను, అప్పుడు దాని గురించి మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అయితే ఈ సైబర్ క్యాబ్ కార్ లోపలికి పోయి కూర్చొని లోపల ఉన్న డిస్ప్లే మీద మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో అక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే నావిగేషన్ ద్వారా మనల్ని సేఫ్ గా సెలెక్ట్ చేసిన లొకేషన్ లో డ్రాప్ చేస్తుంది. అలాగే పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు కూడా వాలా ర్యాపిడో అనే బైక్స్ మన దగ్గరికి ఎలా అయితే పిక్ చేసుకోవడానికి వస్తాయో అలానే ఈ సైబర్ క్యాబ్ అనే కారు కూడా మన దగ్గరికి పిక్ చేసుకోవడానికి వస్తుంది. ఈవెన్ ఈ కార్ లో మనం ఫోన్ చార్జ్ చేయాలన్నా వైర్లెస్ గానే చార్జ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ అందరికి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అదేంటంటే ఎలాన్ మస్క్ ఏఐ రోబోట్స్ డేంజర్ అని చెప్పాడు కదా, మరి ఎందుకు ఏఐ రోబోట్స్ ని తయారు చేస్తున్నాడంటే ఏఐ వల్ల
మనుషులకు ప్రమాదం ఉందని చెబితే ప్రతి ఒక్కరి అటెన్షన్ అటువైపు తీసుకుని వెళ్లి ఆ ఏఐ రోబోట్స్ ని ఎవరు తయారు చేయకుండా చేసి అందరికన్నా ముందు ఎలాన్ మస్క్ ఏఐ రోబోట్స్ ని లాంచ్ చేస్తే ఆబ్వియస్ గా అందరికన్నా ముందు ఎలాన్ మస్క్ ఉంటాడు. ఒకప్పుడు ఏఐ డేంజర్ అని చెప్పిన ఆయనే ఏఐ రోబోట్స్ ని తయారు చేస్తున్నాడు. ఆ మాటను పట్టుకొని మనందరం ఏఐ డేంజర్ అని మనం చెబుతున్నాం. ఎలాన్ మస్క్ యొక్క ఒక రకమైన ఆలోచన ఏంటంటే న్యూరల్ లింక్ ద్వారా ఆయన బ్రెయిన్ లో నడిచే ప్రతి ఫంక్షన్ ని ఆయనలోనే ఉన్న రెప్లికా లాంటి రోబోట్ ని తయారు చేసి దాంట్లోకి మొత్తం ఎక్కిస్తే మనం ఇక్కడ మనిషిలో చూస్తున్న ఎలాన్ మస్క్ ఒక రోబో లోపలికి ట్రాన్స్ఫర్ అవుతాడు. అప్పుడు బోత్ రోబో అండ్ ఎలాన్ మస్క్ ఆలోచించేది ఒకటే కాబట్టి భవిష్యత్తులో ఈ భూమి మీద ఎలాన్ మస్క్ ఉన్నా లేకున్నా ఆ రోబో లోపల ఎలాన్ మస్క్ యొక్క ఆలోచనలన్నీ ఆయనలోనే ఆలోచించి ఎప్పటికీ మన మధ్య ఉండేలాగా ఇలాంటివి తయారు చేస్తున్నాడని అనేక కారణాల్లో ఇదొక కారణంగా చెప్పొచ్చు. ఈ న్యూరల్ లింక్ చిప్ కి సంబంధించిన డెడికేట్ వీడియోని న్యూ ఇయర్ లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడతో ఈ నా మాటలు ముగిస్తూ ఈ ఇన్వెన్షన్ పట్ల మీ అభిప్రాయాన్ని తెలుపుతూ ఈ రోబోట్స్ వల్ల మనుషులకు అవసరం ఉందా లేదా అనే దాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ అండ్ అదే విధంగా ఈ వీడియో బాగుందా లేదా అనే దానికోసం మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని జెన్యూన్ గా తెలుపుతారని కోరుకుంటూ మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్.